ఎంతో టేస్టీగా ఉండే పచ్చి కొబ్బరితో చేసిన పచ్చడైతే రెడీ అయిపోయింది. ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. దోస, ఇడ్లీ, వడల్లోకి అలాగే వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి ఏసుకొని నెయ్యేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. మరి చేయడం కూడా చాలా ఈజీ. ఎంతో టేస్టీ అయిన ఈ పచ్చడి, ఈ చట్నీ అని కూడా దీన్ని పిలుస్తారు. మరి ఎంతో కలర్‌ఫుల్‌గా కనిపిస్తున్న ఈ పచ్చడి టేస్ట్ చూస్తున్న అస్సలు వదిలిపెట్టరు. ఇలా చేస్తే చేయడం చాలా ఈజీగా చేసుకోవచ్చు. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ కొబ్బరి పచ్చడి తయారీకి కావాల్సినవి ఇప్పుడు చూసేద్దాము. ముందుగా ఒక చిన్న సైజు కొబ్బరి చెక్కని ఇలా తీసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్లు శనగపప్పు, 2 టేబుల్ స్పూన్లు మినపప్పు, 1 స్పూను జీలకర్ర, 1 స్పూను ధనియాలు, ఒక 10 పచ్చిమిర్చి, 4 వెల్లుల్లిపాయలు, చిన్న చింతపండుని గిన్నెలో వేసుకొని కొద్దిగా వాటర్ వేసి నానబెట్టుకోవాలి. అలాగే పోపు దినుసులకి 2 ఎండుమిర్చి, 2 రెమ్మల కరివేపాకు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, ఈ పోపు దినుసులన్నీ పక్కన పెట్టేసుకుని ఇప్పుడు ఈ పెద్ద ప్లేట్లో ఉన్నవన్నీ మనము రెడీ చేసుకుందాము. ముందుగా ఒక గిన్నె తీసుకుని స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని 2 టేబుల్ స్పూన్లు నూనె వేసి పచ్చిమిర్చిని వేపించుకోవాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధముగా పచ్చిమిర్చిని అనేది మధ్యలో విరిచి కానీ లేదా చాకుతోటి గంటు పెట్టి కానీ ఇలాగా వేపించుకోవాలి. ఇలాగా మధ్యలో తిరగడం వల్ల మనకి ఇలా వేపిస్తున్నప్పుడు మనకి పచ్చిమిర్చి అనేది పేలకుండా ఉంటాయి. అలాగే ఇప్పుడు దోరగా వేగిన పచ్చిమిర్చిలోకి మనము ముందుగా తీసుకున్న శనగపప్పుని, మినపప్పుని, జీలకర్రని అన్నీ కూడా వేసి ఇలాగా దోరగా వేపించుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇవి కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత పావు స్పూను పసుపును కూడా వేసి దోరగా వేపించుకుందాము. ఇప్పుడు ఇవి వేగిన తర్వాత మనము పసుపు వేసిన తర్వాత 1 సెకండ్లోనే మరీ పసుపు అనేది మాడిపోతుంది కాబట్టి వెంటనే స్టవ్ ఆపేసుకోవాలి. ఇప్పుడు ఈ పోపు దినుసులన్నీ మనము చల్లారి పెట్టుకుందాము. ఈ మిర్చి, ఈ శనగపప్పు అవి చల్లారే లోపల మనము కొబ్బరిని తీసుకుని సన్నని ముక్కల కింద కట్ చేసి మనము ఇవన్నీ కూడా చల్లారిన తర్వాత 1 స్పూన్ సాల్ట్ వేసుకుని మిక్సీ పట్టేసుకోవాలి. పోపు దినుసులు తప్పించి ఉన్నవన్నీ కూడా మనము మిక్సీ పట్టేసుకోవాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా కొబ్బరిని మనము మిక్సీ పట్టేటప్పుడు ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకుంటే మనకి పచ్చడి అనేది తొందరగా నలుగుతుంది. అలాగే ఇలాగా ఇవన్నీ మనము మిక్సీ పట్టేటప్పుడు బరకగా పట్టుకోవాలి. ఇలా బరకగా పట్టడం వల్ల మనము రోట్లో రుబ్బుకున్న పచ్చడి టేస్ట్ అనేది వస్తుంది. మరి పేస్ట్ లాగా రుబ్బేసారనుకోండి, మిక్సీ పట్టేసారనుకోండి, పేస్ట్ లాగా పచ్చడి అనేది టేస్ట్ మారిపోతుంది. కాబట్టి ఇలా బరకగా పట్టుకోవాలి. ఇప్పుడు ఇలా పట్టుకున్న ఈ మిశ్రమానికి ఇప్పుడు పోపు పెట్టుకుందాము. ఒక గిన్నె తీసుకుని దీంట్లోకి పావు కప్పు నూనె వేసుకుని నూనె వీటెక్కిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న పోపు దినుసులన్నీ వేసి దోరగా వేపించుకోవాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలాగా సన్నని మంట మీద ఇలా దోరగా వేపించుకున్న తర్వాత స్టవ్ ఆపేసుకుని మనం ముందుగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్న పచ్చడి మిశ్రమాన్ని ఈ పోపు దినుసుల్లోకి వేసేసుకొని అంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా ఈ పచ్చడి పోపు పెట్టడం వల్ల పచ్చడికి టేస్ట్ అనేది మరి కాస్త పెరుగుతుంది. ఇలాగ వేసుకుని నూనెంతా కలిసేటట్టు కలుపుకోవాలి పోపు దినుసులు పచ్చడిలోకి. ఇలా కలుపుకున్న మిశ్రమం మొత్తం ఇలాగా కలిసేటట్టు కలుపుకుని సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోండి. సరిపోకపోతే మరి కాస్త సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు ఈ పచ్చడి అనేది ఒక బౌల్స్లోకి తీసేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఈజీగా తయారు చేసుకునే కొబ్బరి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఈ పచ్చడి చేయడం కూడా చాలా ఈజీ, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా చేస్తే. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ కొబ్బరి పచ్చడి ఇప్పుడైతే రెడీ అయిపోయింది కదా. ఈ పచ్చడి ఇడ్లీ, దోశ, రైస్
ఇంకా వడల్లోకి చాలా బావుంటుంది. అలాగే వేడి వేడి అన్నంలో ఈ పచ్చడేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే పచ్చి కొబ్బరితోటి మనం ఇలా పచ్చడి చేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది. హెల్త్‌కి కూడా చాలా మంచిది. మనం ఇంట్లో పూజలకు గాని లేదా కొబ్బరి వాటర్ తాగుతాం కదా! అలాంటప్పుడు వచ్చిన ఈ కొబ్బరిని మనం ఇలా పచ్చడి చేసుకోవాలి. మరి బిర్యానీ అయితే ఒకసారి ట్రై చేయండి.